కమర్షియల్. ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి. కుంటనహల్ గ్రామ సర్పంచ్ కుమారుడు శివరాముడు. కర్నూలు నగరంలో సిపిఐ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వేడుకలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి బాలిక కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిందితుల సామాజిక వర్గంతో కలిసి పరామర్శించారు. నిందితుల సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్ద మనుషులు బాలిక కుటుంబానికి తమ వంతు సహాయంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి ₹1,00,000 ఇచ్చారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలిక కుటుంబ సభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో డబ్బులు తమకేమీ వద్దని, మా బిడ్డ మృతదేహం ఎక్కడుందో చెబితే దహన సంస్కారాలు చేసుకుంటామని బైరెడ్డి ముందు వాపోయారు. గ్రామంలో తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఎవరికీ జరగకుండా నిందితులకు శిక్ష పడేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితులు సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనుషులు ఇందులో ఇంటికి 200, 300 చొప్పున పోగేసి బాలిక కుటుంబాన్ని పరామర్శించడం హర్షించదగ్గ విషయము అని అన్నారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామంలో ప్రతి ఒక్కరిపైన ఉందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరి హర్షించాలి, అభినందించాలి. ఈ దళితులను అభినందించాలి మనం. మరి ఈరోజు తలా ఇంత 200, 300, 500 కూలీ నాలి చేసుకునేటటువంటి కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళంతా కూడా మరి ₹1,00,000 వరకు వసూలు చేసుకుని చాలా విషయం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షలు మొన్న ఎక్స్గ్రేషియా ఇస్తే కూలీ నాలి చేసుకున్నటువంటి దళితులు ₹1,00,000 ఇవ్వడం అంటే అది కొన్ని కోట్లతో సమానం అని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు వాళ్ళు వచ్చి ఈ కుటుంబాన్ని మేము కూడా ఆదుకుంటాం, మా సానుభూతి మీ మీద ఉంది, ఖచ్చితంగా ఆ ముగ్గురు ఎవరైతే చేశారో ఆ కుటుంబాలు వాళ్ళ మీద మా కులపరంగా కూడాను, మా కుల సంఘం తరఫున కూడాను వాళ్ళకు ఏదో రకమైనటువంటి మరి యాక్షన్ ఉంటుంది. అదే రకంగా వీళ్ళంతా కోరుకుంటున్నది కూడా మరి ఈ యొక్క ఎవరైతే ముగ్గురు చేశారో వాళ్లకు న్యాయపరంగా శిక్ష పడాలి అన్నటువంటిది వీళ్ళ అభిప్రాయం కూడా. ఎందుకంటే అన్ని వ్యవసాయ కుటుంబాలు, కూలీ నాలి చేసుకునేటటువంటి కుటుంబాలు మరి ఊళ్ళో ఈరోజు ఈ అమ్మాయి వసంత పిల్లలు దీంట్లో ఉన్నారు. అందరికీ కూడా జరిగే ప్రమాదం ఉంది. క్రమశిక్షణ తప్పినప్పుడు భయం ఉండదు. ఈరోజు దళితులు మొత్తం కూడా ఏకతాటి మీద వచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిఫా వైరస్ ఎదుర్కోవడానికి అనుసరించవలసిన ప్రోటోకాల్ను ఈరోజు వైద్యులు మరియు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇంట్లో మనం ఒక ట్రైలో సైన్ బోర్డ్స్ అన్నమాట, సైన్ బోర్డ్స్ ఇంకా సైన్ బోర్డ్ ఉంది, డ్రైవర్ ఉంది. తర్వాత ఆడ ఉండే ఐసోలేషన్ వార్డ్స్, దాంట్లో ఆక్వా మిషన్స్ ఉన్నాయి, సీప్యాప్ మిషన్స్, సీప్యాప్ మిషన్స్ తెచ్చి పెట్టాలి. తర్వాత పీపీఈ కిట్లు చెప్పండి మేడం, పీపీఈ కిట్లు దాని ఏంటండి? పీపీఈ కిట్స్ ఎంత 50 పెట్టండి. ఎన్ఐవి మాస్క్స్, సీప్యాప్, బైప్యాప్ మిషన్స్. అక్కడ ఇక్కడ సీప్యాప్ మాస్క్ 300 సీప్యాప్ మిషన్స్ అవైలబుల్. బైప్యాప్ మిషన్ వచ్చేసి 6 + 5 11 ఉన్నాయి. 11 మిషన్స్.
మాస్కులు పాత బస్టాండ్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం, జెడ్పీ ఆవరణలో గాంధీ విగ్రహం, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్వాతంత్ర సమరయోధులు సుందరయ్య పార్క్ నిర్మాణం, మెడికల్ కాలేజీ సమీపంలోని కోట్ల కిసాన్ ఘాట్ నిర్మాణాలపై ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు వివక్షత చూపుతున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, సివి వర్మ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి టి మద్దిలేటి విమర్శించారు. పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో కిసాన్ ఘాట్లో పర్యటించి అక్కడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత బస్టాండ్లో రోడ్డు పైన రోడ్డు వేశారు. అక్కడే ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు వేయకుండా వదిలివేశారు. జెడ్పీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం, కలెక్టరేట్ ముందు ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో గత 5 ఏళ్ల నుంచి 5 మొక్కలు కూడా నాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష నాయకుడు స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య పార్కు గోడలను మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కిసాన్ ఘాట్లో దాదాపు 25కు పైగా శిలాఫలకాలు ఎవరు కూలగొట్టారు లేక అవే కూలిపోయాయా? వాటిని కూలగొట్టి ఉంటే వారిపైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? కూలిపోయి ఉంటే ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలు, స్థానిక సంస్థల పాలక వర్గాల నిర్మాణం మేరకు కోట్ల రూపాయలు ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు వివక్షత చూపుతున్నారని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని సుందరయ్య పార్క్ గోడలు, కిసాన్ ఘాట్లో శిలా ఫలకాలను కూలగొట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ఎస్ నగర నాయకులు కె శ్రీనివాసులు, ఎస్ రమణగౌడ్, బి రాజు, ఎండి యూనుస్, ఎస్కే రహమాన్, ఎల్ నయ్యం, కె వెంకట్రామిరెడ్డి, ఉజర్ అహ్మద్, ఎన్ విజయ్ కుమార్, టి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా మలిసిపోయినవి. మరి ఇంత పెద్ద మహనీయుడు కర్నూలులో పుట్టి, లద్దగిరిలో పుట్టి, కర్నూలు నుండి ఢిల్లీ దాకా వెళ్ళి సిడబ్ల్యూసీ మెంబర్గా ఉండి కూడా 3 తూర్లు సెంట్రల్ మినిస్టర్గా ఉండి 2 సార్లు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండి పనిచేసినటువంటి నాయకునికి ఆయన కిసాన్ ఘాట్లో ఎటువంటి కార్పొరేషన్ పరిధిలో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులందరూ కూడా అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పనులు వాళ్ళు చేస్తూ వాళ్లకు మెప్పు పొందడం తప్ప స్వాతంత్ర సమరయోధులను గురించి, జాతీయ నాయకులను గురించి, అంబేద్కర్ను గురించి, ఎన్టీఆర్ను గురించి, వీళ్ళ పేరుతో నిర్మించినటువంటి కట్టడాలను గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి వనం అని చెప్పినారు. ఇక్కడ వనం అంటే చెట్లు ఉండాలి, కానీ పిచ్చి మొక్కలుగా తయారైనవి. అట్లాగే ఆయన గురించి రాసినటువంటి శిలాఫలకాలు ఒక్కటి కూడా అలా లేదు, మొత్తం కూలగొట్టేశారు. మేము అడుగుతూ ఉన్నాం అధికారులను, సుందరయ్య పార్కును కానీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కిసాన్ ఘాట్ల కానీ అక్కడ గోడలు, ఇక్కడ శిలాఫలకాలు కూలిపోయినాయా, కూలగొట్టినారా? కూలిపోతే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఆడ గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దొమ్ముతున్నారా? సంవత్సరాలు నడుస్తున్నా, ఎందుకు పట్టించుకోలేదు? పోనీ కూలగొట్టినారు. కూలగొడితే మరి మీరు ఏం చేస్తున్నారు? చిన్న వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే పరిగెత్తుకుంటూ వస్తారా, అరెస్టులు చేస్తారే? మరి జాతీయ నాయకుల పేర్లపై ఉన్నటువంటి కట్టడాలను కూలగొడితే ఏం చేస్తున్నారు? అట్లాగే గత ప్రభుత్వంలో చాలా వివక్షత చూపించినారు నాయకుల పట్ల. ఎన్టీఆర్ సర్కిల్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగండి 5 సంవత్సరాల్లో 5 మొక్కలు నాటలేదు. అక్కడ కూడా శిలాఫలకాలు శిథిలావస్థలో ఉన్నాయి. పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు శిథిలమైపోయింది. ఎంత విచిత్రం! కసు కొట్టేవాళ్ళు లేరండి, పిచ్చి మొక్కలు తొలగించే వాళ్ళు లేరు. ఏం అధికారులకు నేను అడుగుతా ఉన్నాను అంటే, మీరు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉంటారా మీరు? అరే పాలకులు పోయినారు, ప్రభుత్వం పోతే కూడా ప్రభుత్వ అధికారులలో మాత్రము బుద్ధి మారలేదు, అదే పద్ధతులనే నడుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, అట్లాగే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని కర్నూలులో స్వాతంత్ర సమరయోధుల పేర్లతో ఉండే పార్కులు కానీ, అట్లాగే కోట్ల కిసాన్ ఘాట్ కానీ, అట్లాగే అంబేద్కర్ విగ్రహం చుట్టూ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి, ఈ కూలగొట్టిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి, చూస్తూ మాకెందుకులే అని చెప్పి చూసి చూడనట్లుగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నాయకునిగా ఇరిగినేని పుల్లారెడ్డి నేను కర్నూలు నగరంలోని టీడీపీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అభివృద్ధికి
15,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇంకా కృషి చేస్తామని కేంద్ర బడ్జెట్ లో తెలిపారు. గత ప్రభుత్వం వైసీపీ ఎన్నో వేల కోట్ల అప్పులు చేసిపోయారని, ఇప్పుడు కూటమి సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన బడ్జెట్లు చూస్తుంటే చాలా చక్కగా అన్నిటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని ఏదైతే గత ప్రభుత్వం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసి రాష్ట్రాన్ని అసలు నామరూపం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా అమరావతి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫౌండేషన్ 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతి అనేది మర్చిపోయే విధంగా 3 రాజధానులు చేసి సర్వనాశనం చేసి అమరావతి బోర్డు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచిన సంగతి అందరికీ తెలుసు. ఈ కూటమి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల అమరావతి రాజధానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి గారికి కూటమి తరపున మేమందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. అదిగాక పోలవరాన్ని పూర్తి చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. అదేవిధంగా ఓరొకటి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా బాగా డెవలప్ చేసేదానికి కూడా ఈరోజు చాలా అవుతూ ఉంది. ఇన్ని జరుగుతున్నటువంటి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబును అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వర్షాలు సకాలంలో పడడం ఈరోజు చూస్తుంటే అన్నీ శుభసూచకాలే. చంద్రబాబు ఇవాళ విజయం సాధించారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా బంగారు బాటలు నడిచేదానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం గట్టి గెలిపించారు. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా 40 రోజులుగా వస్తూ ఉంది. ఈ 40 రోజులు ఎంత సాధించాడో ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు. అలాగే నాగులాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మరియు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ పాల్గొన్నారు. పోతుంది ఏం కదా, అది బట్ల కరిగిపోతుంది. కర్నూలు నగరంలో సిపిఐ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవివి సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో 400 సీట్లు వస్తాయని చెప్పింది. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఏపీకి, బీహార్ రాష్ట్రాలకు నిధులు కేటాయించారని అన్నారు. బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో 400 సీట్లు వస్తాయని చెప్పింది. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ఏపీకి, బీహార్ రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. ఏమన్నాడు? మాకేం అడ్డం లేదు, మాకు పోటీనే లేదు, మేము 370 సీట్లు గెలుస్తాం, బీజేపీ ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తాం, మేమంతా కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాం, మా దరిదాపుల్లో కూడా ఎవరు లేరు అన్నాడు. మరి నీకు 400 సీట్లు వచ్చినాయా? బీజేపీ 370 సీట్లు వచ్చినాయా? ఇవాళ నేను గ్యారంటీ చెప్తా, ఈ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు కూడా తమ అవకాశవాదంతో బీజేపీతో, మోడీతో కలవకపోతే ఇవాళ ఢిల్లీలో గవర్నమెంటే లేదు, మోడీ ప్రధానమంత్రి కాదు.
ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చేది. వీళ్ళిద్దరు కూడా చివరిలో కలవడం వల్ల ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఇవాళ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి బీహార్కి కొద్దిగా ఎక్కువ కేటాయింపు చేశారు. కాబట్టి ప్రధానంగా ఏమంటే ఇవాళ మీకు రాదా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాదు కేంద్రంలో అధికారంలో ఉండేది, ఎన్డీఏ ప్రభుత్వం. అది తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఇవాళ మోడీ ఆ కుర్చీలో ఉన్నాడు. కాబట్టి ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు, అది ఎన్డీఏ ప్రభుత్వము. మరి ఇండియా కూటమిగా మనమందరం కూడా కలిసి పోటీ చేశాం. అధికారం రాలే, కానీ గతంతో పోలిస్తే ఇవాళ మన సంఖ్య పెరిగింది. సంఖ్య ఇండియా కూడా పెరిగింది, కానీ మన కమ్యూనిస్టు బలం పెరగల. అదే చాలా బాధాకరం. మన కమ్యూనిస్ట్ పార్టీకి తమిళనాడు ఇంతకుముందు 2 సీట్లు ఉంటే ఆ 2 సీట్లు మళ్ళీ గెలిచాం. కేరళలో ఒక 2 సీట్లు గెలుస్తామనుకున్నాం, గెలవలేకపోయినాం. ఒక సీట్ అయితే మన యూత్ లీడర్ గ్రామాభివృద్ధికి అడ్డంకులు గురి చేసిన రోడ్డు మరమ్మతులు చేసి బిల్లులకు అడ్డుకట్ట వేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కర్నూలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసిన సర్పంచ్ కుమారుడు శివరాముడు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం కుటనాహల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగేష్ సర్పంచ్ కుర్వ పార్వతమ్మను లంచం ఇవ్వాలంటూ వాటా ఇవ్వాలంటూ వేధిస్తున్నారని, సర్పంచ్ కార్యాలయంలో సీటు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, చేసిన పనులకు బిల్లులపై సంతకాలు పెట్టాలి అంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సర్పంచ్ కుమారుడు ఆవేదన చెందారు. అధికారులు సహకరిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నాడు. పంచాయతీ సెక్రటరీ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిదానికి డబ్బులు అడుగుతాడో 50-50 అంటాడో, అన్ని చేసిన పనులకన్నీ 1,00,000 2 లక్షలు 1.5 లక్షలు కానీ డైరెక్ట్గా మాట్లాడతాడు. మాకు గ్రామాన్ని ప్రతి విషయంలోనూ మేము రాజీ పడకుండా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. ఈయన వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆఫీసులోనూ దుర్భాషలు ఆడుతున్నాడు. ప్రతి మాటకి చూసుకుందాంరా అంగీచించుతాడు. మా అమ్మగారికి సర్పంచ్ అయిన అప్పటి నుంచి ఒక సీటు కూడా మన ఆఫీసులో కేటాయించలేదు. ఇంత కామన్ పర్సన్ లాగా ఆఫీసులో వెళ్ళి బయటకు వస్తుంది. కానీ అన్ని పంచాయతీ కార్యాలయంలో సపరేట్గా సర్పంచ్ గారికి సీటు కేటాయిస్తారు. మా గ్రామంలో మాత్రం అసలు సర్పంచ్కి ఏ విధంగా గౌరవం లేదు. అసలు ఏమి లేకుండా ఈ పంచాయతీ సెక్రటరీ గారు రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. మేము చేసిన పనులన్నికి బిల్లు పెట్టాలంటే మీరు నాకు 2 లక్షలు ఇస్తే బిల్లు పెడతానని అసలు డైరెక్ట్గానే ఫేస్ మీదనే చెప్తాడు. దయచేసి మా గ్రామాన్ని నేను చదువుకుంది బీటెక్, నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, నేను బెంగళూరు నుంచి జాబ్ విడిచిపెట్టి వచ్చి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి డెడికేషన్ ఉంది. నాకు అధికారులు సహకరిస్తే నా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. అందరూ అధికారులు నాకు సహకరించాలి. ఈయన మీద శాఖపరమైన ఖచ్చితంగా ఈయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈయన గ్రామ సర్పంచ్ గారికి సెక్రటరీకి అస్సలు సూట్ కాడు. ఎందుకంటే డైరెక్ట్గా వీధులకు కూడా సరిగ్గా రాడు. ఎప్పుడో నెలకి 1-2 సార్లు వస్తాడు. అది డైరెక్ట్గా మద్యం సేవించి ఆఫీస్కి వస్తాడు. దయచేసి ఈయన మీద గత సంవత్సరం కూడా ఆయన పేరు పంచాయత్ సెక్రటరీ గారు నాగేష్ గారు, పోయిన సంవత్సరం కూడా డిపిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా ఆయన మీద ఏమి చర్య తీసుకోలేదు. దయచేసి మనకు శాఖపరమైన న్యాయం చేయాలని, అలాగే మేము చేసిన పనులన్నింటికి బిల్లులు పెట్టించాలని కోరుతున్నాము. ఇది డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం సర్పంచ్ గారు ఆధ్వర్యంలోనే ఉంటుంది కదా, పంచాయత్ సెక్రటరీకి సంబంధం లేదు కదా. ఇప్పుడు మన గ్రామంలో ఎలా నడుస్తూ ఉందంటే ఆయనే సర్పంచ్, ఆయనే సెక్రటరీ, ఆయనే అన్ని లెవెల్, ఆయనకి మొత్తం ఆయనే రైట్స్ ఉన్నట్టు మాట్లాడతాడు. చెక్ పవర్ మాకే ఉన్నా కూడా ఇబ్బంది పడతాడు. అసలు ఆఫీస్కి రాకుండా ఆయన పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు అట్లా మాట్లాడతాడు. మేము సహించుకుంటూ అట్లే పోతూ ఉన్నాము. ఏ ఓట్ల కింద మీకు ఎంత బిల్లు రావాలి?
కానీ మొన్న గ్రామ పంచాయతీ మొన్న సీసీ రోడ్లు వేసినాము. తర్వాత శానిటేషన్ వర్క్ చేపిస్తే దానికి బ్లీచింగ్ పౌడర్ ఏమంటే రూమ్లో నా లాక్ వేసుకుని పోయినాడు సార్. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కర్నూలు ఎంఆర్పీఎస్ నాయకులు వేడుకలు చేసుకున్నారు. కర్నూలులోని 33వ వార్డు కల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. కర్నూలు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు పాముల కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వందనమయ్య నాగరాజులను సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడిన ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాముల కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక ఉదయ నమస్కారాలు తెలియపరుచున్నామన్న కల్లూరు నుంచి 33 వార్డు మా గ్రామ పెద్దలు మరి మా మారెమ్మ గుడి పేద మంచులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 33 వార్డులో శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మరి 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో మా అజెండా లక్ష్యానికి నిలబెట్టడానికి సహకరించి సాయం చేసి ఇక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈ జెండా కార్యక్రమంలో భాగంగానే మరి పాల్గొన్నారు. అన్ని కులాలకు కృష్ణమాదే గారు ఉన్నత స్థాయిలో అంటే గుర్తింపు ఉన్నారని చెప్పి మేము భావిస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీడియా మిత్రులకు మరి నాతో పాటు వచ్చిన ఎంఆర్పీ నాయకులకు కళాకారులకు మా యొక్క ఉద్యోగస్తులకు టీచర్ వందనమే సార్ గారికి సామాజిక 30 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ కల్లూరు మండలంలోని కల్లూరు వాడలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్లస్ ఈ సిటీలో ఉన్నటువంటి వార్డు పెద్దలందరూ కలిసి మాదిగ దండోర ఉద్యమ జెండా ఘనంగా ఎగరవేయడం ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఇది 1994 జూలై 7వ తారీఖున 20 మంది యువకుల చేత ఏర్పడినటువంటి ఉద్యమం దండోర ఉద్యమం. అది కృష్ణమాదిగ గారి భుజస్కంధాల మీద వేయబడినటువంటి దండోర జెండా. ఈ జెండా అన్ని పార్టీలకు జెండాలు ఉన్నాయి, మాదిగ జాతికి జెండా లేదని చెప్పి ఈ జెండాని మందాకృష్ణ మాదిగన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి. కుంటనహల్ గ్రామ సర్పంచ్ కుమారుడు శివరాముడు. కర్నూలు నగరంలో సిపిఐ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.